అప్పుడప్పుడు ఫిక్స్ చేయాలి కదా. వచ్చేది ఇంట్లో పిల్లోడు ఇటు వచ్చి గొంతు పట్టినాడు. అన్న ఈ మాట తీసుకోండి అన్న, వచ్చింది గొంతు పట్టినాడు. ఊర్లోకి నేను ఎవరు రమ్మన్నాడు రా అని అడిగిన శివగాడు వచ్చి. ముందు ఫస్ట్ నుంచి జరిగింది చెప్పాలన్నా. శివగాడు వచ్చి పాల ప్యాకెట్ అంగడికి పోయింటే నిన్ను ఊరిని అడిగేసరా వచ్చినావు, రవిని అడిగినావా, అమరాన్ని అడిగినావరా, ఎట్లా వచ్చిన ఊర్లోకి కట్టెత్తుకొని వచ్చినాడు అన్న. వీడియోలో ఉన్నాయన్నీ అడిగినాడన్న. ఎట్లా వచ్చిన ఊర్లోకి అని అడిగినాడు. అడిగే కలిపి వీడే నేను అడిగినాను. నేను అడిగిన చట్టం మాటకు అడిగినాను. నేను చెప్పుకోకూడదు అడిగినాను నేను అన్నమాట. నీ అమ్మంది కాదు, నీ అబ్బది కాదు ఊరు. ఈ ఊర్లో ఇల్లు ఉండాలి. 20 ఏళ్ళకి నేను సంసారం ఉండే ఊరింది. నువ్వు ఎవడో ఈ మాట చెప్పేదానికి లంచా కొడక నేను పోయే కలిగి రాయ లంచ్ అన్న సిగరెట్ కంటే గాలి వెళ్ళేదే నువ్వు. రాయి అని చెప్పేసి గొంతు పడుతున్నా గోర్లు అంటున్నా అన్నాక వీడిని కట్టి ఫస్ట్ మైంటైన్ పడిపోయింది. ఏటు నడుము పైన పడే కాలికి మైంటైన్ కింద పడిపోయినాడు. కట్టెత్తుకొని 2 చేతులు తిట్టనే కాలికి నేను ఈ చెయ్యటనే ఈ చెయ్యి కూడా ఎత్తే కాదు ఏటు పడిపోతున్నా ఏటు. అప్పటికప్పుడు ఎత్తున్నా పప్పు పెట్టుకుంటున్నా తలకాయ పడిపోయి మమ్మల్ని ఇద్దరిని లారీ కిందకి లేక మూసినా నలుగురు. వీడు కిరణ్ గారు, చిన్న కిరణ్, వాడు మధు, శివగాడు, ఇంకొకటి పేరు ఏం పేరు మా పేరు ప్రకాష్, నలుగురు మమ్మల్ని ఇద్దరిని లారీ కిందకి లెక్క మూసినారన్న. మేమేమన్నైపోతే నా బిడ్డలకు చిన్న బిడ్డలన్నా మేమేమన్నా చేసేది మాకు ఎట్లా న్యాయం చేయండి అన్న. నేను బిడ్డలు పెట్టుకున్నా వాళ్ళమన్నా. ఉన్నట్టు బంగా కమ్ముతున్నారు, ముందు లెమ్ముకుంటున్నారు, వాళ్ళంతా వదిలేసినారు. నేను కష్టపడి తినే వాళ్ళు మా కడుపులు కొడుతున్నారన్నా. ఇప్పుడు అన్ని చేస్తున్నారు కదా ఊర్లో. బంగా కమ్మే వాళ్ళు ఏం చేసినారు, మందులు అమ్మే వాళ్ళు ఏం చేసినారు, ఫ్రెండ్స్ షాప్ పెట్టుకునే వాళ్ళు ఏం చేసినారు. మేము కూలి చేసుకొని తింటాం. నా మొగుడు ఒక జాగాలో, నా బిడ్డ ఒక జాగాలో కష్టపడుకొని మా కడుపు పోసుకుంటున్నాం. మా మీదకి వస్తున్నారన్నా. వాళ్ళు బాగుపడతారా? వాళ్ళకి దేవుడు శిక్షించడా? వాళ్ళు నోరు కొట్టడా? మమ్మల్ని సంఖ్య కాదు ఏముండదు. అందరూ మనం అడగాలన్నా. మమ్మల్ని ముగ్గురిని కట్టు అంటున్నారు కదా, మేమేం తప్పు చేద్దామో నిరూపించుకోవాలి. లేదంటే వాళ్ళు మనం సత్తేయాల. ఎంపీటీసీ అంట వాళ్ళ బంధువులంట. ఎంపీటీసీ రవిగాడికి బంధువులంట. ఎంపీటీసీలో జెడ్పీటీసీలో బంధువులంట. తిరుపతిలో వాళ్ళ పోలీసు వాళ్ళు వాళ్ళు ఉన్నారంట. వాడిని తిరుపతిలో కూడా పెట్టము. నిమిషాల పైన వాళ్ళు వేసాయి. నేను నిమిషాల పైన తీసుకొస్తాను. లంచాపురికి మనం ఏమన్నా చేసినాము, ఏమన్నా ద్రోహం చేసినా మనము. చిన్న బిడ్డలు పాపలా నోరు కొడుతున్నారన్నా. ఉండేవాళ్ళన్నా పట్టినా మేము పేదోళ్ళన్నా. రెడ్డి పైన రెడ్డికి రెడ్డి పైన అటంతో మాట్లాడారు. దానివల్లే అటాక్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను ఎక్స్ ఎమ్మెల్యే పొలం వైపు మాట్లాడుతున్నాను సార్.
సార్ ఈ మా గంగవరం మండలంలో డ్రైవర్స్ కాలనీలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే లాస్ట్ ఇయర్ గొడవలు జరిగాయి, కంప్లైంట్ ఇస్తే అప్పటికి కంప్లైంట్ తీసుకోలేదు. తర్వాత నిన్న కాదు మొన్న నైట్ ఆ వీడియోస్ అన్నీ మీకు షేర్ చేశాను సార్. వాళ్ళు రౌడీలాగా బిహేవ్ చేసి మా వాళ్ళ మీద ఆల్రెడీ వాళ్ళ మీద రౌడీ షీట్ కేసు ఉన్నది. వాళ్ళు మొన్న నైట్ మా వాళ్ళ మీద తీవ్రంగా కత్తులు రాడ్లు తీసుకొని దాడి చేయడం జరిగింది సార్. ఎవరు కూడా పోలీస్ వాళ్ళు ఎవరు స్పందించట్లేదు సార్. గతంలోనే ఇతని మీద కంప్లైంట్ చేశారు, మీకు కంప్లైంట్ చేశారు, ఇక్కడ స్టేషన్లో కంప్లైంట్ చేశారు, ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. నిన్న జరిగినటువంటి సంఘటనకి ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు సార్. ఇది మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది సార్. ఎందుకంటే వీళ్ళు ఇలా చేయటం వల్ల మళ్ళీ మా పార్టీ వాళ్ళు కార్యకర్తలను కాపాడుకోవడానికి కూడా వేరే రకంగా ఏదైనా స్టెప్ తీసుకున్నారంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ మీకే ఇబ్బంది కలుగుతుందని నేను ముందుగా చెప్తున్నాను సార్. దయచేసి దీన్ని టేకప్ చేసి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇచ్చాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. దయచేసి మాకు న్యాయం చేయాలన్నా. చిన్న బిడ్డలు ప్రహ్లాద్ అన్న, చిన్న బిడ్డలన్నా, అమరన్నకు కూడా కానీ ఎవరికి కూడా కానీ న్యాయం చేయండి అన్న. 50 న్యాయం చేయండి అన్న. గొంతులు కోసేదొద్దన్నా. శివగాడు, రవిగాడు, మధు, చిన్నకిరణ్ వీళ్ళు రవిగాడు అంటున్నాడంటే అమరన్న చెప్పినాడు వాళ్ళ ముగ్గురిని చంపేస్తే వాళ్ళు స్టేషన్లో పోనీయకుండా నేను తీసుకొని వస్తాను, వాళ్ళ ముగ్గురు ఊర్లో పెట్టకూడదు ఏమి రవి చెప్పి శివగాడిని మధుగాడిని పంపించి ఇంతంత దారుణం చేస్తున్నారన్న. పాల ప్యాకెట్కి పోయినాడన్న నా కొడుకు అంగిడికి, నా మనువుడికి నిలువు ఇట్లంతా చేస్తున్నారన్న. మేము బిడ్డల పాపలు పెట్టుకున్నాం అన్న. 9 నెలలకు ముందు 9 నెలల నుంచి ఇదే రాజకీయం జరుగుతూ ఉంది నా. 9 నెలల నుంచి మమ్మల్ని నిద్రపానే లేదు, మమ్మల్ని ఊర్లో పెట్టించేట్టు కనపడలేదు. తిరుపతిలో ఉంటే కూడా మేము ఉన్నాము, ఏడన్నా ఉన్ని వాళ్ళ కొడుకుని మాత్రం పెట్టం, వాళ్ళ ముగ్గురిని చంపేయాలా అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. ఏం తప్పు చేసినామో మాకు నిరూపించండి. వాళ్ళ తప్పుంటే మాకు శిక్ష చేయండి, వాళ్ళ తప్పుంటే వాళ్ళు ఖచ్చితంగా శిక్షించేదాకా మేము ఒప్పుకునేలేదు. లోపల వేస్తే కూడా నిమిషాల పైన బయటకు తీసుకొస్తాను అంటాడు రవిగండ. అమరన్న చెప్పినాడంట మాట, వాళ్ళు చంపే వాళ్ళ ముగ్గురిని వేసేయి, నిమిషాల పైన నేను తీసుకొని వస్తాను అంటున్నాడంటున్నా. మేము ఏమన్నా చేసినాం? మేము బిడ్డల పాపలు అన్నా, మేము ఎవరికి ఏం మోసం చేసినామన్నా? మేము చెప్పండి అన్న, మీ కళ్ళకి తెలిసింది కానీ మేము మంచి చేయడం కానీ మేము చెడు ఎవరికి చేయలేదన్నా. మీరనే చెప్పండి అన్న, మరి న్యాయం చేయండి అన్న. ఏం నడుము తిప్ప కాలేదు, మంచి కూడా కాలేదు, నాకైతే చెయ్యి కన్ను కూడా కాలేదన్నా. పోలీస్ కంప్లైంట్ ముగ్గురిని నేను పెట్టలేదని రవిగాడికి అమరన్న చేతులెత్తి దండం పెట్టి కూడా అడుక్కుంటున్నాం. మేము న్యాయం ఉంటే మాకు చేయండి, వాళ్ళకి అన్యాయం ఉంటే వాళ్ళకి చూడండి, శిక్షించండి. మేము చిన్న బిడ్డలు పెట్టుకున్నాం, ఊరు వదిలిపోయినాడండి నా కొడుకు. 9 నెలలు ఆ కోడలు నిలదని పూజ చేసుకున్నామని పిలిపించినన్న. నా కొడుకుని మమ్మల్ని చేసినది రాని బట్టి నేను తప్పున్నా డ్యూటీ పడండి, నా చేయి తక్కువడన్న. రవిగాడికి వీళ్ళకి ఏం మోసం చేస్తున్నామన్నా మేము. వీడు శివగాడు అంటాడు, సార్ రాత్రి అంటున్నాడు అంటున్నాను మన ఇంటికాడికి పోయి. వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ ముగ్గురిని నేను పెట్టండి, ఏం చేసినా మనం వాళ్ళకి అన్యాయం చెప్పండి అన్న. మనం చేసినాం, వాళ్ళ పార్టీ కూర్చున్నారు మంచిగా ఊరు జనాలకి. అది పద్ధతి నా. ప్రాణాలు తీయకూడదు, మేము బిడ్డ పాపలో మేము మా కడుపులు పట్టకూడదు. మనుషులు ఎదుర్కోటు కడవకూడదు, ఎదురుగా మాట్లాడి చెలాయించుకొని
రాత్రి నిన్నటి నుంచి ఎంతమంది వస్తారా రాని వైసీపీ నా కొడుకులు నేను చూసుకుంటాను. వైసీపీ కాదు ఊర్లో వాళ్ళు కూడా అందరూ భయపడుతున్నారు నా ఊర్లో ఉండేది. ఎవరు కూడా కానీ ఊర్లోకి వచ్చి సారించుకొని న్యాయం చేయాలా. ఈ పని ఒకరు జరిగిన అన్యాయం ఇంకొకరు జరగకూడదు. బిడ్డ పాపలు ఉండే ఊరు అది. మంచి చేయండి, ఎవరైనా సరే మంచి చేయండి. ఊరికి చెడు చేయకూడదు, కడుపు పట్టకూడదు. ఎలక్షన్ ఎన్నికల రోజే పడి వాళ్ళు కొట్టినారు. న్యాయం చేయండి. నా వాయిస్ రేట్ చండి బాగుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే నిన్న రాత్రి గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీలో దాడి జరిగిందో, వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే పరామర్శించి ధైర్యం చెప్పి నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈరోజు అధికారం ఉందని మీరు బలంగా రోడ్ల మీదకి వచ్చి ఇండ్ల మీదకి వచ్చి ఏదైతే దౌర్జన్యాలు ఆర్భాటాలు చేస్తున్నారో వారందరికీ కూడా గుర్తుపెట్టుకోండి. గడిచిన 5 సంవత్సరాలలాగా ఇంకో మా అధికారం వచ్చినప్పుడు అలా ఉండబోం. మేము కూడా ఎవరైతే మా కార్యకర్తని ఒక దెబ్బ కొట్టాడో దానికి అదనపుగా ఇంక 2 దెబ్బలు, అంటే మొత్తం 3 దెబ్బలు పడతాయి. గుర్తుపెట్టుకోండి. అనవసరంగా కావాలని మీరే మీదకు తెచ్చుకుంటున్నారు. దానికి ఒత్తాసుగా ప్రోత్సహిస్తున్నటువంటి పోలీస్ శాఖ కూడా నేను ఒకటి కోరుకుంటున్నా. పోలీస్ శాఖ, మీ శాఖ కీలకంగా ప్రజలను కాపాడటానికే వ్యవస్థలో ఒక భాగం. అటువంటిది మీరే ప్రోత్సహించడం అనేది ఇది కరెక్ట్ కాదని నేను పోలీస్ వ్యవస్థకు, పోలీస్ అధికారులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది మంచిది కాదు. దీన్ని ప్రోత్సహించడం వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి. రేపు పొద్దున్నే ఈరోజు దెబ్బతిన్నోడు ఎవరు కూడా ఊరికే ఉండరు. ఓపికగా ఎదురు చూస్తూ ఉంటాడు. వాడికి అవకాశం వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాడు. పాము పగపట్టినట్లు పడతారు. ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ తింటారు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా గతంలో కూడా చెప్పింది ఒకటే, నేను ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. ప్రజలకు మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటే చేసి చూపించండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తల మీద, నాయకుల మీద మీరు ఒత్తిళ్లు తీసుకొని రావటమే పనిగా పెట్టుకోవడం అనేది తప్పు అని కూడా మరీ తెలియజేస్తా ఉన్నా. దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టకపోతే నేను చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఎస్పీ గారితో కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది. పోలీసు వారుగా నా చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష పడలేదు అంటే ఇంకా మేమే
రోడ్లకు రావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి తీసుకురావద్దు అని నేను పోలీస్ శాఖకు హెచ్చరిస్తూ ఉన్నాను కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి కత్తులు రాడ్లతో తీసుకెళ్ళి కొట్టి దౌర్జన్యంగా నేను ఎవడ్రా ఊర్లోకి రమ్మన్నాడు అంటే ఇది వ్యవస్థ ఎక్కడికి వెళ్తున్నాం మనం? అంటే వాడి సొంత ఇంట్లో కూడా వాడు ఉండటానికి వీల్లేదా? అంటే కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. అధికారాలు ఏవి శాశ్వతం కాదు, అధికారం ఎప్పుడు కూడా ఎవరికి శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీని చెప్పుకుని ఆయన కానీ 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఏం ఉండలేడు. ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎన్నో ప్రభుత్వాలు మారాయి. గత 5 సంవత్సరాల్లో కూడా మా అధికారం ఉన్నప్పుడు మేము ఎవరి మీద కూడా ఇలాంటి దాడులు చేసేటువంటి దాఖలాలు లేవు. ఉంటే మీరు నిరూపించండి. ఈరోజు మీ అధికారం ఉంది, మీరు చెప్పండి పలానా నోడి మీద మీరు దౌర్జన్యంగా దారుణాలు చేశారు, లేదా ఒకరిని కొట్టామనో లేకుండా ఒకరిని చంపడానికి పోయామనో ఎక్కడ ఉంటే మీరు నిరూపించండి. అంతేకాని తప్పు చేసిన శిక్ష విధించండి, ఒప్పుకుంటాం. అంతేకాని ఇలాంటి రౌడీ మూకలు పెట్టుకొని ఇలా బెదిరించి మీరు పరిపాలన సాగించాలంటే అది మంచిది కాదు అని మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఏదైనా నా కార్యకర్తలు మా పార్టీ శ్రేణులకు చిన్న దెబ్బ తగిలినా దానికి అంతకంత అనుభవిస్తారు, వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు కూడా నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తాను అందరికీ. వెంకటగౌడ గారి నాయకత్వం. వెంకటగౌడ గారి నాయకత్వం.